ఇంకా నోటిఫికేషనే విడుదల కాలేదు. పైసలు బగ్గ దొరుకుతున్నాయి పోర్రి. పోనీ అవి ఎన్నికలకు సంబంధించిన పైసలు కాదు అనుకుందాం. మరి ఆధారాలు చూపెట్టమంటే బిక్కమొకాలు వేస్తున్నారు. చూడురి గీడ ఏం పైసలు దొరికినాయో. ఆంధ్రాల ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి. ఇక పైకం గదేనుల్లా పైసలు బగ్గనే దొరుకుతున్నాయి చూడుర్రి. వామ్మనే అన్ని పైసలు దొరికినాయా? మొత్తం 500 నోట్ల కట్టలే ఉన్నాయిగా. అవుసారు ఏడ దొరికినాయి గిన్ని పైసలు? అందరికీ నమస్కారం. మా తిరుపతి జిల్లా ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు డిఎస్పీ గారి యొక్క పర్యవేక్షణలో నిన్న సాయంత్రం బోధనం టోల్ గేట్ దగ్గర వెహికల్ చెక్ చేస్తూ ఉన్నాము ఎలక్షన్లో భాగంగా. అలాగే నిన్న సాయంత్రం 9 గంటల టైంలో ఒక కారు నర్సీపట్నం శ్రీకాకుళం నుంచి చెన్నైకి వెళ్తూ ఉంది. ఆ వెహికల్ని చెక్ చేస్తే దాంట్లో ఎక్కడికి వెళ్తున్నారంటే వాళ్ళు పొంతలనే సమాధానం చెప్పడం జరిగింది. తర్వాత ఆ వెహికల్ని చెక్ చేయగా దాంట్లో 64 లక్షల రూపాయల డబ్బులు మరియు ఒక 113 గ్రాములు ఒకటే లాంగ్ చైన్ ఉంది. దాని గురించి బిల్లులు కానీ అడిగితే ఎలాంటి బిల్లులు చూపించలేదు. దానివల్ల వాటిని సీజ్ చేసి ఐటీ డిపార్ట్మెంట్కి పంపించడం జరుగుతుంది. అలాగే ఎవరైనా కూడా ఈ రాబోయేది కూడా ఎలక్షన్ టైము, ఎవరు కూడా ₹1,00,000 కానీ 50,000 కంటే ఎక్కువ కూడా తీసుకెళ్ళకూడదు అనేది ఒక ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరుగుతుంది. అనవసరంగా తెలిసో తెలియకో డబ్బులు తీసుకెళ్లే మటుకు ఇబ్బందులు పడాల్సి వస్తుందని పోలీసు వారి యొక్క విజ్ఞప్తి. ఇన్నరా ఇక అసలు ముచ్చట ఏందంటే తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం బూదనం టోల్ ప్లాజా కాడ అక్రమంగా తీసుకుపోతున్న నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారట. పోలీసులు బండ్లను చెకింగ్ చేస్తుంటే సరైన ఆధారాలు లేకుండా ఒక కారులో తీసుకుపోతున్న 64 లక్షల రూపాయలతోని 113 గ్రాముల బంగారం గొలుసును స్వాధీనం చేసుకున్నారట పోలీసోళ్ళు. ఇక ఈ కేసుకు సంబంధించి 2 నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారట. స్వాధీనం చేసుకున్న మొత్తం పైకాన్ని ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అప్పగిస్తారట. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాక మునిపే గిన్ని పైసలు దొరికితే ఇక విడుదలైనాక ఎట్లుంటదో కథ.